హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను శారీ కుచ్చు డిజైన్ చూపిస్తాను. వాటికి యూజ్ అయ్యే మెటీరియల్స్ కూడా చూపిస్తాను. కాపర్ కలర్ సిల్క్ థ్రెడ్, హ్యాష్ కలర్ సిల్క్ థ్రెడ్ అండ్ బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్, కటర్, కాటన్ థ్రెడ్, నార్మల్ నీడిల్, కాపర్ బీడ్స్ అండ్ సిల్వర్ బీడ్స్. స్టార్ట్ చేశాను. నేను ఒక్కొక్క కుచ్చుకు 2 ఫింగర్స్ గ్యాప్ తీసుకున్నాను. మీకు నచ్చినట్లు మీరు తీసుకోవచ్చు, ఇంకా ఎక్కువ గ్యాప్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ నాట్ వేశాను. నెక్స్ట్ 1 సిల్వర్ రౌండ్ బీడ్, కాపర్ బీడ్ అండ్ మళ్ళీ సిల్వర్ బీడ్, సర్కిల్ షేప్ సిల్వర్ బీడ్. నెక్స్ట్ కుచ్చు, మళ్ళీ రౌండ్ బీడ్, కాపర్ బీడ్. స్టార్టింగ్ సిల్వర్ బీడ్ వేసాం కదా, ఆ సిల్వర్ బీడ్కి మనం నీడిల్ ఎక్కించాలి. కింద కాపర్ బీడ్ సిల్వర్ బీడ్ వదిలేసి పైన ఉన్న సిల్వర్ బీడ్కి నీడిల్ ఎక్కించాలి. అప్పుడైతే ఆ డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. మనం డైరెక్ట్గా శారీకే నీడిల్ వేసామంటే డిజైన్ అలా రాదు, వేరే డిజైన్ వస్తుంది. నేను చూసా కదండి, మీకు పర్ఫెక్ట్గా అర్థమైందో లేదో మళ్ళీ నెక్స్ట్ కుచ్చు వేస్తాను, చూడండి. డీప్గా చూస్తే అర్థమవుతుంది. మనం క్యాజువల్గా చూసామంటే ఏది అర్థం కాదు. నేను నెక్స్ట్ కుచ్చు వేస్తున్నాను, కొద్దిగా క్లియర్గా చూడండి, మీకే అర్థమవుతుంది. నాట్ వేసాక డైరెక్ట్గా కట్ చేయకండి. మళ్ళీ 2 బీడ్స్లోకి నీడిల్ ఎక్కించండి. అప్పుడైతే నాట్ లూజ్ కాదు, ఊడిపోదు కూడా. లేదంటే లూజ్ అయ్యి టాజల్స్ మొత్తం పోతాయి. అందుకనే బీడ్స్లోకి ఎక్కించండి. కుచ్చు డిజైన్ అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా చాలా మెంబర్స్కి యూజ్ అవుతుంది వీడియో.